ఎవడి దేశ ప్రయోజనాలు ఆడు చూసుకుంటాడు. అదే సందర్భంలో ఒక దేశాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇది రష్యాకి తెలుసు, చైనాకి తెలుసు. రష్యా చైనా నమ్మదు, చైనా రష్యా నమ్మదు. కానీ ఇద్దరు ఇప్పుడు నమ్ముకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అమెరికాని నమ్మకూడదని చెప్పేసి. ఒకప్పుడు చైనాని ప్రోత్సహించింది అమెరికా రష్యాని దెబ్బతీయడం కోసం. యుఎస్ఎస్ఆర్గా ఉన్నటువంటి రష్యాని దెబ్బతీయడానికి పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని తయారు చేయించి రష్యాలోకి పంపించి తద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా దాడి చేసేలా చేసి దాన్ని ఆర్థికంగా కుంగదీసి సుదీర్ఘకాలం పాటు చేసి చివరికి అది కాస్త ముక్క చెక్కలయ్యేటట్టు చేసింది అమెరికా. ఆనాడు రష్యాని దెబ్బతీయడం కోసం అని చైనాని ప్రోత్సహించింది. ఎందుకని? అప్పట్లో రష్యా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నెంబర్ 1గా ఉండేది. దాన్ని చైనాలో పెట్టించి చైనాని డెవలప్ చేసుకొచ్చింది. తెరా చూస్తే ఇప్పుడు చైనా ఏకుమేక అయ్యేటప్పటికి చైనాని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి మళ్ళీ రష్యాని ప్రోత్సహిస్తోంది అమెరికా. అదే సందర్భంలో భారత్ని, వియత్నాంని ఇట్లాంటి దేశాలను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ విషయం తెలుసు. మొన్నటిదాకా రష్యా మీదకి యుద్ధంగా ఉక్రెయిన్ని పంపించడం కానీ, ఉక్రెయిన్ వెనకాల అమెరికా, యూరప్ దేశాలు ఉండటం కానీ అంతా తెలుసు. అలాగని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోదు. అది మార్కెట్ కాబట్టి రష్యా. అదే సందర్భంలో చైనా కూడా వాళ్ళతో గొడవ పెట్టుకోదు. కానీ వాళ్ళతో టారిఫ్లు వార్ చేస్తుంది. రష్యాతో గొడవ పెట్టుకోదు. ఇప్పుడు రష్యా, చైనా ఇద్దరు కలిసి సాగాలన్నటువంటి నిర్ణయం అందులో భాగం. త్వరలో ఇరు దేశాల అధ్యక్షులు 9వ తారీఖున జరగబోయేటటువంటి రష్యన్ పెరేడ్లో కూడా కలవబోతున్నారు.